తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి దగ్గరలో, అంటే మన సైట్ నుంచి చూస్తే టెంపుల్ కనిపించేంత దూరంలో, టెంపుల్లో వినిపించే గంటతో సహా, టెంపుల్లో సుప్రభాతంతో సహా మన సైట్లో వినిపించగలిగేంత దగ్గరలో వైటీడీ అప్రూవ్ ఎర్రా రిజిస్టర్డ్ అన్ని అప్రూవల్స్తో ఫుల్ ఫినిషింగ్ స్టేజ్లో ఉండి అండ్ ఫుల్ ఫర్నిష్డ్ ఉన్నటువంటి ఒక స్టార్ హోటల్ కమర్షియల్ సూట్ రూమ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఇది. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే జీవితాంతం, టెంపుల్ ఉన్నంతకాలం, దేవస్థానం ఉన్నంతకాలం జీవితాంతం రాయల్టీ ఇన్కమ్ వచ్చేటువంటి ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఇది. మొత్తం 3.5 ఎకరాల్లో 575 పైగా యూనిట్స్తో లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఫెసిలిటీస్ లైక్ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, కాఫీ షాప్, రెస్టారెంట్, మ్యారేజ్ కానీ బర్త్డేస్ కానీ చేసుకునే విధంగా, బాంకెట్ హాల్స్, విధంగా అన్ని రకాల ఫెసిలిటీస్తో ఉన్నటువంటి ఫుల్లీ లోడెడ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఇది. సో ఇది ప్రైస్ వచ్చేసి 1 BHK అపార్ట్మెంట్ 32 lakhs. ఇందులో మనకు మంత్లీ 20,000 రెంటల్ ఇన్కమ్ వస్తుంది. అండ్ కాస్ట్ వచ్చేసి 2 BHK 51 lakhs. దీనికి కూడా మనకు 32,000 రెంటల్ ఇన్కమ్ వస్తుంది. సో హోటల్ పూర్తి స్థాయిలో రన్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక 1 year టైం పడుతుంది. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ పీరియడ్లో కూడా అవుట్లెట్ పేమెంట్ చేసిన వాళ్ళకి 1 BHKకి 20,000 రెంట్, 2 BHKకి 32,000 రెంట్ అనేది యాజ్ ఎ ఇన్వెస్టర్గా పొందడం మరో ప్రత్యేకత. ఎవ్రీ 5 yearsకి ఒకసారి రెంట్ రెన్యువల్ అవుతుంది. అప్పుడు మళ్ళీ రెంటల్ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది. మనందరికీ తెలుసు, ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్లో ఇంత తక్కువ బడ్జెట్లో మనం జీరో మెయింటెనెన్స్తో మనం రెంట్కి ఇచ్చుకునే తలనొప్పి లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. అది కూడా గేటెడ్ కమ్యూనిటీ ఫెసిలిటీస్తో కమర్షియల్ ప్రాపర్టీ సొంతం చేసుకోవచ్చు. సంవత్సరంలో 12 రోజుల పాటు ఈ ప్రాపర్టీ ఓనర్కి ఫ్రీగా వెళ్ళి ఉండే అవకాశం ఉంటుంది. 4 towers అన్ని స్లాబ్స్ అన్నీ ఫినిష్ అయిపోయినాయి, బ్రిక్ వర్క్ నడుస్తుంది. సో ఈ 4 towersలో గ్రౌండ్ ఫ్లోర్ పైన ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే అన్ని స్లాబ్స్ కనెక్ట్ చేయడం వల్ల, సో ఆ టవర్కి మధ్యలో ఉన్న ఫ్లోర్స్ అన్ని చిల్డ్రన్ ప్లే ఏరియా, గార్డెన్స్లా డెవలప్ చేయడం వల్ల సో టెంపుల్కి వచ్చిన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఆడుకోవడానికి మంచి ఈవెన్ ప్లే ఏరియాస్ కూడా ఉందన్నమాట. అండ్ మోర్ దెన్ 600 పైన కార్ పార్కింగ్స్ ఉన్నాయి. సో ప్రజెంట్ గుట్ట ఏదైతే యాదగిరిగుట్ట దేవస్థానం పైన కాటేజ్ నాన్ వెజ్ తినడానికి అవకాశం లేదు. కాబట్టి నరసింహస్వామి అంటేనే చాలామందికి పెళ్ళిళ్ళు, పుట్టెంటుకలు, వాహనాలు పూజ చేసుకొని గుట్టలో దేవస్థానం కాటేజ్ నాన్ వెజ్ తినడానికి అవకాశం లేదు. కాబట్టి సో ఇలాంటి హోటల్స్లో ఎక్కువ అవకాశం ఉంది. అండ్ నార్మల్గా అయితే యాదగిరిగుట్ట దగ్గర ఉన్నటువంటి దేవాదాయ సత్రాలలో ఉండే ఫెసిలిటీస్తో పోల్చుకుంటే పక్కనున్న హోటల్స్ లాడ్జెస్లో మినిమం ఒక 300 SFT లాడ్జ్ మనకు 3,500 నుంచి, ఒక సూట్ రూమ్ అయితే 5,000 పైన ఉంది. అలాంటిది మనం అట్లీస్ట్ చెట్టు కింద వండుకొని తిన్న ఒక 500 రూపాయల నుంచి 1000 రూపాయలు తీసుకుంటారు. ఆ చుట్టుపక్కల చెట్ల కింద కూర్చోవాలంటే వేలను తీసుకున్న వాళ్ళు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు చాలామంది రెగ్యులర్గా విజిట్ చేస్తుంటారు. కాబట్టి అదొక వీకెండ్ డెస్టినేషన్ హబ్ లాగా అయింది. సో దాంతోపాటు బస్వాపూర్ రిజర్వాయర్లో మోర్ దెన్ 8 TMC వాటర్ ఫిల్ చేసి, అది సేమ్ మైసూర్లో కృష్ణరాజసాగర్ డ్యామ్ దగ్గర ఏ విధంగా అయితే వాటర్ ఫౌంటైన్స్, మ్యూజికల్ ఫౌంటైన్స్, ఎంటర్టైన్మెంట్ జోన్స్ ఉన్నాయి, ఆ విధంగా అన్ని రకాల డెవలప్మెంట్ చేస్తున్నారు. సో ప్రపంచంలో ఉన్న అన్ని ఎంటర్టైన్మెంట్ జోన్స్ అన్నీ లైక్ 360 degrees ఎంటర్టైన్మెంట్ జోన్స్ లైక్ ఇక్కడ అన్ని డెవలప్ చేస్తున్నారు. లైక్ శిల్పారామం, మినీ ట్యాంక్ బండ్, కేబుల్ కారు, అండ్ అండర్ వరల్డ్ ఫిష్ ఎక్వేరియము, అండ్ అందులో ఒక న్యాచురల్ ఐలాండ్ బస్వాపూర్ రిజర్వాయర్లో, ప్లస్ వాటర్ గేమ్స్. అండ్ గోవాకి వెళ్తే మనం ఎట్లయితే వాటర్ గేమ్స్ ఇస్తాం, అన్ని గేమ్స్ ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. ప్లస్ ఫైర్ క్యాంప్స్, ఈ విధంగా అన్ని రకాల వరల్డ్ క్లాస్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ అన్నీ వస్తున్నాయి. కాబట్టి సో భక్తులు వచ్చినప్పుడు మినిమం ఒక 2-3 days ఉండగలిగి ఇక్కడ అన్ని ఎంజాయ్మెంట్ చేసుకునే విధంగా హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి యాదగిరిగుట్ట టెంపుల్ దగ్గర ఒక ఎంటర్టైన్మెంట్ కల్చర్ జోన్ డెవలప్ అవుతుంది. కాబట్టి సో చుట్టుపక్కల కూడా చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి. సో హరియప్, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఇంకా పూర్తి వివరాల కోసం కింద డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.